గారు, ఇంకోటి వీళ్ళకి నేను అన్నది ఇప్పుడు బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ రూపంలో ఉంది. కేటీఆర్ గారు కూడా వాళ్ళు మాట్లాడుతూ తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కొంతకాలమే ఉంటుంది, తెలంగాణకు ఏకైక గొంతు కేసీఆర్, ఆయన తెలంగాణ ప్రజలు వదులుకున్నారు అన్నారు. సో అలాగే దాని రిఫ్లెక్షన్ రేపు అసెంబ్లీలో కూడా ఉంటుంది. సో ఎట్లా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉంటుందండి. అందుకనే వాళ్ళు నేను అనుకోవడం ఏంటంటే దయాకర్ గారు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కాకపోయినా ఎందుకు మంత్రులుగా తీసుకోవాలనుకుంటున్నారంటే రేపు చాలా సమర్థవంతంగా హౌస్ లో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటంటే వీళ్ళందరికీ గత 5 సంవత్సరాలుగా వీళ్ళకి కొట్టిన పిండి వెరీ వెల్ ట్రైడ్. అందుకని వీళ్ళకి చాలా కేక్ వాక్ లాగా ఉంటుంది, వాళ్ళు చాలా ఫేస్ చేయడం. అందువల్ల ఇక్కడ ఏంటంటే సమర్థవంతమైనటువంటి మంత్రులు ఉండాలండి. ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే ఇంకోటి ఏంటంటే ద బెస్ట్ థింగ్ అబౌట్ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే చాలా క్లారిటీతో ఉంటాడు మనిషి. ఏంటంటే అన్ని రంగాల మీద ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చాలా తెలుసు. ఆర్టీఐ ద్వారా సమాచార సేకరణ చేసుకోవటం, ఎప్పటికప్పుడు లెటర్స్ రాయటం, ఇవన్నీ చేశారు. కాబట్టి ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ వాటిని ప్లగ్ చేయొచ్చు అనేది చాలా క్లారిటీగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం వల్ల, అదేవిధంగా మంత్రులు కనుక సమర్థులైతే నేను అనుకోవటం ఇప్పుడు చాలా లోపాలు ఉన్నాయని ఇప్పుడే నగేష్ గారు చెప్పారు. అనేక స్కీమ్స్, అదేవిధంగా కేవలం ఏంటంటే ఏదో ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఇవన్నీ స్కీమ్స్ పెట్టారు, ఓటు బ్యాంక్స్ గా మలుచుకోవడానికి పెట్టారు తప్ప ప్రయారిటీస్ ని ప్రయారిటైజ్ చేసుకోలేదు అనేటువంటిది అందరికీ తెలుసు. కాబట్టి నేను అనుకోవటం ఒక 6 నెలల వరకు వాళ్ళు కూడా ఏం మాట్లాడలేరు. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఐటీ లాంటి కీలకమైనటువంటి కొన్ని రంగాలని కొనసాగించాలి. దాన్ని మళ్ళీ అక్కడ అభివృద్ధిని ఆటంకపరచకుండా, నిర్ణయాలను మళ్ళీ వెనక్కి తీసుకోకుండా, అది కొంత అంటే పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు రాకుండా కొన్ని తీసుకుంటానే కాంగ్రెస్ పార్టీ ఒక ముద్ర, రేవంత్ రెడ్డి గారి ముద్ర అంటామా, కాంగ్రెస్ ప్రభుత్వం ముద్ర అంటామా, ఆ ముద్ర అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడకపోతే ప్రజలు డిసప్పాయింట్ అవుతారు. మీరు ఎన్ని స్కీమ్స్ పెట్టినా ఎంత చేసినా కూడా వాళ్ళదైనటువంటి ఒక ముద్ర అయితే ఇమ్మీడియట్ గా ఒక 1 year లో కనీసం, అంటే మనసులో కాకపోవచ్చు కానీ ఒక 1 year లో ఈ గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చింది ఈ ప్రభుత్వం ఏర్పడటం వల్ల అనేటువంటిది తెచ్చుకోగలగాలి. సో ఐ డోంట్ థింక్, నేను అనుకుంటాం హౌస్ లో పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసినవి వీళ్ళు చెప్తారు, ఆ లోపాలన్నీ వీళ్ళే చెప్తారు. కాబట్టి వాళ్ళు కొంతవరకు సైలెంట్ అవుతారు. వాళ్ళంతా అగ్రెసివ్ గా ఉండేటువంటి అవకాశం అయితే మొదటి 6 నెలలు 2-3 సెషన్స్ వరకు ఉండవండి. ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికల ప్రచారం అంటే అప్పుడు వేరనుకోండి, కర్ణాటక 4 నెలల్లో 5 నెలలు ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ మొదలన్నారు. సో రెడీగా ఉంటారు, 3 నెలలు అయ్యాక కూడా అనొచ్చు. మనం ఏమి అంటే 2 రకాలుగా ఛాన్సెస్ ఉన్నాయి. ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. అసెంబ్లీ అనేది చాలా పవర్ఫుల్ వేదిక కాబట్టి దాన్ని ఉపయోగించుకొని పొలిటికల్ గా గెయిన్ అవడానికి అసెంబ్లీ చాలా ఉపయోగపడుతుంది ప్రతిపక్షాలకి. కానీ నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఊహించిన ఇప్పుడు జిల్లాల్లో ఎక్సెప్ట్ మీకు జిహెచ్ఎంసీ పరిధిలో, రంగారెడ్డి పరిధిలో తప్ప మిగతా చోట్ల చాలా వాళ్ళకి రిజల్ట్స్ సరిగా రాలేదు. అందువల్ల వాళ్ళ స్కీమ్స్ అన్ని ఫెయిల్ అయినాయి అనేటువంటిది క్రమంగా బయటకు వస్తుందండి. అందువల్ల ఫేస్ చేయటం అంటే ప్రతిపక్షాన్ని ఫేస్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు. కానీ లేకుంటే అడ్మినిస్ట్రేషన్ లో వీళ్ళ ముద్ర కనపడాలి. అదేవిధంగా ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చడం వీళ్ళ ముద్ర కనపడితే కనుక అది డెఫినెట్ గా కొంత వాళ్ళకంటూ కూడా ప్రజల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రధానంగా సరే మిజోరాం పక్కన పెడితే తెలంగాణ ఒకచోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ పరిపాలన వ్యవహారం, ఈ పార్టీ బలం, ఇవన్నీ కూడా రేపు ఇందాక అనుకున్నట్టుగా ఎంపీ ఎన్నికలు అంటే ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది తెలంగాణ మీద. అది కూడా చాలా ముఖ్యమైన లోక్సభ ఎన్నికలు ఫోకస్డ్ గానే పనిచేస్తారు. రైట్. టైగర్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఒకటి అంటే ఒక ప్రజాస్వామ్యత పరిపాలనకు సంబంధించి అందరూ ఆశపడతారు ప్రాంతాలు ఏవైనా. డెఫినెట్ గా నేనేమంటానంటే, నేను ఆంధ్రాను పోవడం అని కాదు, కానీ వాళ్ళు కొట్లాడుకున్నట్టు కక్షలతో ఉన్నట్టు కనపడ్డా ప్రభుత్వం తీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లుగానే కొనసాగింది. కానీ తెలంగాణలో చాలా విచిత్రంగా మారిపోయింది. దీన్ని మార్చాల్సిన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి అట్లీస్ట్ ఆ డెమోక్రసీ మనం కొనసాగించాలి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా సేఫ్ గా ఉన్నాం అనుకునే ఫీలింగ్ తో ఉన్నాం. కానీ వేరే ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతిపక్షాలు కాదు, మాలాంటి వాళ్ళని, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి అసలు అంటే మీన్స్ కొట్లాడే వాళ్ళకి రక్షణ లేని స్థితి ఉంది గతంలో. కానీ నేనేమంటున్నా, తెలంగాణ అస్తిత్వ పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన, స్వేచ్ఛాయుత పరిపాలన ఫస్ట్ ప్రయారిటీ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఏవైతే జరిగిపోతాయో అరాచకాలు అన్నారో బీఆర్ఎస్ తమ క్యాంపెయిన్ లో, అందులో ఏ ఒక్కటి జరగకుండా చూసుకోవాలి. అది ప్రథమ లక్ష్యం.
ఇప్పుడు మీరు చూడండి, ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ అవుతాయి, సెక్రటరియట్ గేట్లు ఓపెన్ అవుతాయి. Yeah. అసలు మీకు ఊహించని విధంగా పరిపాలనలో సహజ మార్పులు ఉండాల్సిన డెమోక్రసీ మరింత రెట్టింపయ్యే విధంగా పరిపాలన కొనసాగాలి. కానీ అసలు డెమోక్రసీ ఉన్నదా అనే స్థితికి నెట్టివేయబడద్దు. ప్రశ్నలు, వైఫల్యాలు, అవినీతులు, అక్రమాలని ప్రశ్నించవచ్చు, వాటిని రిడ్రెస్ చేసుకోవచ్చు. కానీ నేపథ్యం మారిపోయింది కదా, దాన్ని ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉంది మొట్టమొదటి. తర్వాత ప్రాధాన్యాలు, ఆర్థికాంశాలు, పథకాలు, వీటికి సంబంధించి మెరుగైన నెవర్ బిఫోర్ ఇన్ తెలంగాణ రీజియన్ ఎప్పుడు కూడా ఆ పరిపాలన చూసి ఉండని పరిపాలన ఇవ్వాలని తెలంగాణ ప్రజలకి ఇది మన ప్రభుత్వం అని అనిపించాలి ఓవరాల్ గా. రైట్, డెఫినెట్ గా ఇది నాది, నా కోసం ఏర్పడ్డ ప్రభుత్వం, నా పాయింట్ నేను మనం అంటే ముందుగా అంటే సంతోషపడాల్సింది ఏంటంటే వీరంతా మీడియా ఫ్రెండ్లీ, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు. అవును. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎస్, ఏదో జర్నలిస్టులకి ఏదో కూడా ఈ పథకాల్లో పెట్టారు, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టైగర్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ విక్రమ్ గారు, నమస్కారం అండి. ఇది వాళ్ళ చర్చ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.